ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. శివసేన పార్టీని రెండుగా చీల్చేసి భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో సీఎం అయ్యారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక కామెంట్ చేశారు సార్, ఈ మధ్యకాలంలో సీఎం ఫడ్నవీస్కి తనకి ఏదో చెడింది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 2022లో నన్ను చాలా తేలిగ్గా తీసుకున్నారు, ఇప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు, తేలిగ్గా తీసుకుంటే అప్పుడు ఏం జరిగిందో చూశారు కదా, ఇది అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైతే మంచిది అంటూ కామెంట్ చేశారు సార్. సో ఈ మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల మీద మీ కామెంట్. అంటే అర్థం కావాల్సింది బీజేపీకి అని చెప్పడమే. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షాలతో వ్యవహరించే తీరు ఏంటి అనేది ఇక్కడ సెంట్రల్ పాయింట్. ఏక్నాథ్ షిండే 2022లో బీజేపీకి అవసరం వచ్చాడు. ఎందుకంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం లేదు, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహావికాస్ అగాది ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వము 2022లో ఉంది. 2024 ఎన్నికలలోగా ఆ ప్రభుత్వం కనుక కూలకపోతే తమకు 48 సీట్లున్న మహారాష్ట్రలో నష్టం జరుగుతుందని బీజేపీ భావించింది. అఫ్కోర్స్ బీజేపీ ప్రభుత్వం వచ్చింది కూడా 45 సీట్లలో 17 గెలుచుకున్నది, వేరే విషయం. కానీ ఒక ప్రయత్నం ఏంటంటే 2022లో శివసేనను చీల్చింది. శివసేనను చీల్చినప్పుడు మీకు ఏక్నాథ్ షిండే బీజేపీకి ఉపయోగపడి ఏక్నాథ్ షిండే ఒక పొలిటికల్ ఈడియం అయ్యాడు. బీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండే పుడతాడు, కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే పుడతాడు అని ఏక్నాథ్ షిండే అనేది ఒక వర్డ్ అయిపోయింది, ఈడియం అయిపోయింది. సో ఆ స్థాయికి ఏక్నాథ్ షిండే ఒక పొలిటికల్ డిఫెక్షన్కు సింబల్గా మారిపోయి బీజేపీకి ఉపయోగపడ్డాడు. కానీ 2022లో ఉపయోగపడ్డాక వాస్తవంగా అప్పుడు కూడా బీజేపీకి మెజారిటీ ఉండే, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలి. కానీ వ్యూహాత్మకంగా బీజేపీ ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేశారు. ఎందుకంటే శివసేనలో చీలికను శాశ్వతం చేయాలి. శివ సైనికుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే శివసేన రెండుగా విడిపోతుంది. శివ సైనికుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకపోతే అది ఉద్ధవ్ ఠాక్రేకి ఆయుధం అవుతుంది. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే వాదన ఏంటి, శివ సైనికుడే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని. ఎప్పుడైతే ఏక్నాథ్ షిండే ఆ సీట్లో కూర్చొని బీజేపీ పక్కకు నిలబడ్డదో ఉద్ధవ్ ఠాక్రేకి నరేటివ్ పోయింది. ఉద్ధవ్ ఠాక్రే ఏం చెప్పాడు ఇప్పటిదాకా, శివ సైనికుడు బాలాసాహెబ్ ఠాక్రే అనుచరుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి అని. అప్పుడు ఏక్నాథ్ షిండే ఉంటే తప్పేంటి, ఉద్ధవ్ ఠాక్రే ఉండాలని రూల్ ఏంటి, ఉద్ధవ్ ఠాక్రే బాలాసాహెబ్ ఠాక్రే కొడుకైతే సరిపోతుందనే ప్రశ్న మొదలైంది. అందువల్ల బీజేపీ వ్యూహాత్మకంగా ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉండమంటే మొదట్లో ఆయన అంగీకరించలే. అధిష్టానం ఆదేశం మేరకు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి, అక్కడితో ఆగుంటే స్టోరీ షిండే ఆనందంగా ఉండేవాడు. కానీ షిండేను పవర్ను తగ్గించే రీతిలో అజిత్ పవార్ను మళ్ళీ శరద్ పవార్ గ్రూప్ నుంచి చీల్చి తన వైపు తిప్పుకున్నారు. అజిత్ పవార్ కూటమిలో ఎన్డీఏలో చేరడాన్ని షిండే వ్యతిరేకించాడు. కానీ అజిత్ పవార్ను కూడా పట్టుకొచ్చారు. అజిత్ పవార్ను కూడా తీసుకొచ్చి అజిత్ పవార్ను కూడా ఉప ముఖ్యమంత్రి చేసే వరకు ఏక్నాథ్ షిండే ప్రాబల్యం ఏక్నాథ్ షిండే క్యాబినెట్లో మిత్రపక్షంగా శివసేనకు ఉన్న ప్రత్యేక స్థానం పోయింది. బీజేపీకి ఇప్పుడు 2 మిత్రపక్షాలే, ఛాయిస్ వచ్చేసింది. అన్నము ఛాయిస్ లేదు. సో ఏక్నాథ్ షిండే దాన్ని అంగీకరించలేదు అజిత్ పవార్ రావడాన్ని. కానీ బీజేపీ ఒత్తిడి మేరకు ఒప్పుకోక తప్పలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా 2024 లోక్సభ ఎన్నికలు ఎవరి పేరిట జరిగాయి, మోడీ పేరిట జరిగాయి. మోడీ నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి. మోడీ నాయకత్వంలో ఎన్నికలు జరిగితే 30 సీట్స్ ఇండియా కూటమికి వచ్చాయి. బీజేపీకి వచ్చినాయి మీకు ఓన్లీ 17 సీట్స్, 31 బీజేపీ ఇతర పార్టీలకు వచ్చాయి. దీంతో మోడీ నాయకత్వంలో పోయిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కానీ తర్వాత ఏక్నాథ్ షిండే నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే గెలిచింది. అందుకే ఏక్నాథ్ షిండే వాదన ఏంటంటే నెంబర్తో సంబంధం లేదు, ఇది నేను ముఖ్యమంత్రిగా నా ఇమేజ్ ఆధారంగా ఈ ఎన్నికలకు వెళ్ళాం, మోడీ ఇమేజ్ ఆధారంగా వెళ్ళిన ఎన్నికల్లో ఓడిపోయాం, నా ఇమేజ్ ఆధారంగా పోయిన ఎన్నికల్లో గెలిచాం కనుక నేనే ముఖ్యమంత్రి కావాలని ఆయన మళ్ళీ పట్టుబట్టాడు. కానీ బీజేపీ ససేమిరా అన్నది, ఆయన ముఖ్యమంత్రి పదవి రాలేదు, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చాక మళ్ళీ ఆయన అన్నాడు అజిత్ పవార్కు ఫైనాన్స్ మినిస్టర్ కాదు, నాకే ఫైనాన్స్ మినిస్టర్ కావాలి శివసేనకి అని. దానికి కూడా బీజేపీ అంగీకరించలేదు. ఏ దశకు తీసుకొచ్చారంటే
నువ్వు మద్దతు ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు, ఎందుకంటే అజిత్ పవార్ మద్దతు ఉంటే సరిపోతుంది అని ఏక్నాథ్ షిందేను పొలిటికల్లీ ఇర్రెలవెంట్ చేసింది బీజేపీ. నువ్వు మద్దతు ఇస్తే ఇవ్వు, ఇవ్వకపోతే ఇవ్వకు. ఈ శివసేన ఏక్నాథ్ షిందే వర్గం లేకపోయినా కూడా బీజేపీ అజిత్ పవార్ నాయకత్వ ఎన్సీపీతో కలిపి పవర్లోకి రావడానికి సిద్ధపడింది. అది గమనించినటువంటి ఏక్నాథ్ షిందే ఇక ఒప్పుకోక తప్పలేదు. ఇక ఎందుకంటే ఇంకా ఇర్రెలవెంట్ అవుతాడు కదా, అధికారంలో ఉంటున్నా కనీసం తన వాళ్ళని నిలుపుకోగలడు. అందువల్ల ఏక్నాథ్ షిందే అంగీకరించారు. అంటే అడుగడుగున బీజేపీ తనను ఉపయోగించుకొని వాడేసింది అనే భావన షిందేలో వచ్చింది. అందుకే ఈ మాట అన్న 2022లో నన్ను లైట్ తీసుకుంటే ఉద్ధవ్ ఠాక్రేకి ఏం గతి పట్టింది, ఇప్పుడు లైట్ తీసుకుంటే మీకు కూడా అదే పడుతుందని చెప్పడానికి కారణం. అంటే ఇది ఏదో ఒక్క ఏక్నాథ్ షిందే వ్యవహారం కాదు, బీజేపీ మిత్రపక్షాలతో ఎలా వ్యవహరిస్తుంది, ఎందుకు వ్యవహరిస్తుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, బీజేపీ బిలీవ్స్ ఇన్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. నేను ఏం చెప్పడం కాదు, రామ్ మాధవ్ వరంగల్లో మీటింగ్లో చెప్పాడు. అది అంటే అర్థం తన పార్టీ పెరగటానికి ప్రత్యర్థి పార్టీలైనా చీల్చేస్తారు, ప్రత్యర్థి పార్టీలు ఎమ్మెల్యేలను లాక్కుంటారు, ప్రత్యర్థి పార్టీ నాయకులపైన కేసులు పెడతారు, ప్రత్యర్థి పార్టీలను దేశద్రోహులుగా హిందూ ద్రోహులుగా చిత్రీకరిస్తారు, ఏమైనా చేస్తారు. చివరకు మిత్రపక్షాలు కూడా స్పేర్ అనడానికి కారణం ఏక్నాథ్ షిందేను ఎలా పొలిటికల్లీ ఇర్రెలవెంట్ చేశారో ఉదాహరణ. అలాగే సరిగ్గా ఇదే పని బీహార్లో నితీష్ కుమార్ విషయంలో చేశారు. నితీష్ కుమార్ నాయకత్వం జేడీయూ ఎన్డీఏలో సీనియర్ పార్ట్నర్, బీజేపీ జూనియర్ పార్ట్నర్. కానీ ఏం చేశారు, లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించి నితీష్ కుమార్ దెబ్బతీసే ప్రయత్నం చేశారు. లోక్ జనశక్తి పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మేము ఎన్డీఏలో ఉండము, లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏలో ఉంటాం, బీజేపీకి మాత్రం మద్దతు ఇస్తాం, జేడీయూకి మద్దతు ఇవ్వం అనే స్టాండ్ తీసుకున్నారు. తీసుకొని ఎల్జేపీ ఏం చేసింది, జేడీయూని దెబ్బతీసింది. ఆఖరి పోనీ అంత తనకు ఉపయోగపడ్డ ఎల్జేపీని ఐక్యంగా ఉండనిచ్చింది ఆ బీజేపీ. అంటే రామ్విలాస్ పాస్వాన్ కొడుకు తమ్ముడికి పంచాయతీ వేస్తే రెండుగా మళ్ళీ ఆ పార్టీని కూడా చీల్చేశారు. అంటే ఎలా తమ రాజకీయ పలుకుబడిని పెరగటానికి, బీహార్లో బీజేపీ ప్రభుత్వం రావటానికి ముందు ఎల్జేపీని ఉపయోగించి లోక్ జనశక్తి పార్టీ ఉపయోగించి జేడీయూను బలహీనపరిచి, తర్వాత లోక్ జనశక్తి పార్టీని కూడా బలహీనపరిచారు. దాంట్లో కూడా రామ్విలాస్ పాస్వాన్ తమ్ముడు ఒకవైపు వెళ్ళాడు, కొడుకు ఒకవైపు వెళ్ళాడు. మొదలు తమ్ముడిని దగ్గర తీశారు, తర్వాత మళ్ళీ కొడుకుని దగ్గర తీశారు, ఇప్పుడు కొడుకు మంత్రిగా ఉన్నాడు. సో ఇలా బీజేపీ తన రాజకీయ అవసరాలకు ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లో మిత్రపక్షం కూడా స్పేర్ చేయదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూడడం లేదా, తెలుగుదేశం పార్టీ కాకపుట్టిస్తోంది కదా, పవన్ కళ్యాణ్తో సాన్నిహిత్యము, చిరంజీవితో దౌత్యము, జూనియర్ ఎన్టీఆర్తో ముచ్చట్లు, ఇవన్నీ దేనికి సంకేతం? తెలుగుదేశం పార్టీ కాకపుట్టించారు. తెలుగుదేశం ఫీల్ అవుతలేదు ఆ కాక, అదే విషయం. తెలుగుదేశం నాకేం కాదనుకుంటుంది, కానీ ఇప్పుడు బీహార్లో మహారాష్ట్రలో ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. సో తెలివిగా వ్యూహాత్మకంగా మిత్రపక్షాలను కూడా కట్ చేస్తుంటుంది బీజేపీ. అది షిందే భరించలేకపోయాడు. అందువల్ల షిందే ఫినామినన్ బీజేపీకి మిత్రపక్షాలకు ఉండే సంబంధాల్లో బీజేపీ వ్యవహార సరళిని తెలియజేస్తుంది. ఎందుకు చేస్తే బీజేపీ అట్లా మిత్రపక్షాలతో ఆధారపడితే ఏం జరుగుతుందో అనుభవం ఉంది కదా 2018లో. అప్పటిదాకా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మంచిదే, ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుంది, ప్రత్యేక ప్యాకేజ్ హోదా కన్నా చాలా గొప్పది, అరుణ్ జైట్లీ కృతజ్ఞతలు చెప్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాలు చేసి, మోడీ కృతజ్ఞతలు చెప్తూ తీర్మానాలు చేసి, వన్ ఫైన్ మార్నింగ్ మోడీకి ఓడిపోతాడేమో అంచనాకు వచ్చి బీజేపీతో తెగదెంపులు చేసుకొని నానా బీభత్సంగా బీజేపీ పైన, మోడీ పైన చంద్రబాబు అటాక్ చేశాడు. అందువల్ల ఇలా మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపైన బీజేపీ ఉండదలుచుకోలేదు. మిత్రపక్షాలు బ్లాక్మెయిల్ చేస్తుంటే చూస్తూ ఊరుకోదలుచుకోలేదు బీజేపీ. అందువల్ల బీజేపీ తన పార్టీ పెరగాలని కోరుకుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిందేలు బ్లాక్మెయిల్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలి వాళ్ళు. అందువల్ల బీజేపీ ఆలోచన ఎలా ఉంటుందంటే సోల్ ప్రొప్రైటోరియల్ కన్సర్న్ పార్ట్నర్షిప్ ఫామ్లు పెద్దగా బీజేపీకి ఆకర్షణ అవసరాన్ని బట్టి పార్ట్నర్షిప్